ఒరే ఒరే బామర్ది, బారులో ఉండ మందు కేసులన్నీ ఇంటికి మోసుకొస్తుండారేంద్రా? వాడెవడో పిచ్చ కొట్టుడు కొట్టి బారు ముయించేశాడు బావా. ఈ ఊర్లో ఎవరు అంత మొగోడు తెలీదు. వాడి పక్కన నా రెండో వాడి కొంత మాత్రం ఎక్కడో విన్నట్టుంది బావా. ఇంకెవడు మొన్న మన కొత్త ఇంజా బద్దలు కొట్టాడే ఆడే ఉంటాడు. ధర్మభిక్షం అయ్యా, ఈడెవడో కావాలని నా మీద కాలు దూవుతున్నాడయ్యా. ఈడెవ్వరం చూస్తుంటే ఇట్లాంటి మంచి పనులు చేసి వచ్చే ఎలక్షన్ లో ఎమ్మెల్యే గాను ఎంపీ గాను పోటీ చేయాలని చూస్తున్నట్టుంది. నిజమేనండి. పదవాడంతు తెలుద్దాం. రాంబాబు గారు ఎక్కడ? ఏమైంది బాబు? ఏంటండి ఇది? మా బావ లేనప్పుడు చేంటి దౌర్జన్యం? ఏంటి ఎక్స్ట్రాగా మాట్లాడుతున్నావు? మేము వస్తున్నామని తెలిసి ముందే పారిపోయాడా? ఇంటికి రాగానే స్టేషన్కి వచ్చి కనపడమని చెప్పు. హలో, వాడే రాంబాబు. ఐసి ఏంట్రా నువ్వేమన్నా ఈ ఊళ్ళో పోటుగాడివా, అసెంబ్లీ రౌడీవా, పార్లమెంట్ హీరోవా? ఏంట్రా నీ ఇష్టం వచ్చినట్టు తెగ రెచ్చిపోతున్నావట? హెడ్ స్ట్రాంగ్, టోన్ స్ట్రాంగ్. షటప్. నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. ఎందుక? You will not supposed to ask that type of test questions. I am the inspector in this total land. They gave a complaint on you and I coming to arrest yours. If that is the case, why you have entered into my house without a proper search warrant? Based on baseless complaint. You are not supposed to question my integrity in the presence of many people of my village. You have insulted me and my family. For this unwarranted act of yours, I am going to take action against you. నువ్వు మాట్లాడేది కరెక్ట్ ఇంగ్లీషేనా? కుక్క తిప్పుకోకుండా దంచి పారేసో ఎవరయ్యా నువ్వు? తెలుసుకోవాలనుందా? ఆగు ఆగు ఆగు. ఎస్ఐగా ఉండి అంత అసహ్యంగా ఇంగ్లీష్ మాట్లాడావు. తమరు సబ్ ఇన్స్పెక్టర్ సెలక్షన్స్ 1994 బ్యాచా? 1994లో మంది లంచాలు ఇచ్చి పాసారని అల్లరి జరిగాయండి. ఈ విషయం కూడా తెలిసిపోయిందంటే వీడు సామాన్యుడు కాదండి బాబు. వీడా? ఆయన ఎవరు అనుకుంటారు? అసిస్టెంట్ కలెక్టర్ గారు, ప్రొబేషనరీ పీరియడ్ లో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ గారు. మండలం అయ్యా, భజన రెండు రకాలు. అయ్యా, ఒకటి దేవుడి భజన, అయ్యా, రెండోది నాయకుడి భజన. అయ్యా. దేవుడి భజన స్వర్గానికి పంపుతుంది, నాయకుడి భజన అయ్యా. జైలుకు పంపుతుంది. మీరు మామూలు వ్యక్తులై ఉంటే వదిలేసేవాడు. ప్రజాప్రతినిధులై ఉండి తప్పు చేశారు. ఇన్స్పెక్టర్, Yes, sir. వాళ్ళిద్దరి మీద కేసు ఫైల్ చేయండి. ఓకే సార్. ఏంది నువ్వు ఆర్డర్ అయ్యగానే నేను భయపడతాను అనుకున్నావా? 1000 గన్నుల కంటే ఒక పెన్ను గొప్పది. రాష్ట్రపతి పెన్ను కదిపితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి ఉండాలో ఓడాలో తెలిపోతుంది. ఒక జడ్జి పెన్ను కదిపితే ఒక మనిషి చావో బతుకో తెలిపోతుంది. ఒక జిల్లా కలెక్టర్ కలం కదిపితే జిల్లా పరిషత్ చైర్మన్ కు మిగిలేది జిల్లాను జైలు తేలిపోతుంది. కమాన్, టేక్ దెమ్ ఇన్స్పెక్టర్. రాంబాబు, రాంబాబు, నువ్వు కలెక్టర్వా? అసిస్టెంట్ కలెక్టర్ అమ్మా. నాగలి అన్నం పెట్టడానికి, పెన్ను అన్యాయాన్ని ఎదిరించడానికని నాన్నగారు చెప్పారు. అందుకే ఆ రోజు నుంచి రాత్రింబావుళ్ళు గుడిమెట్ల మీద ఊరి చివరి వీధి దీపాల కింద చదివాను. ఎప్పుడొస్తావో తెలియదు, ఏం చేస్తున్నావో తెలియదు అనేదనివి. ఇన్నేళ్లుగా నేను చేస్తున్నది ఇదేనమ్మా. అసిస్టెంట్ కలెక్టర్గా వాళ్ళ ముందుకెళ్తే అవినీతి బయటపడదమ్మా. అందుకే ప్రొబేషనరీ పీరియడ్ లో అతి మామూలు మనిషిగా ప్రవర్తించాను. వాళ్ళను పట్టుకోగలిగాను. అమ్మో, నా బావ కలెక్టర్. ఈ సంగతి ఊరంతా చెప్పేస్తాను. ఓ రాముల